పిరమిడ్ల గురించి వస్తాం. నేను ఒకరోజు గురుగారిని అడిగా, గురుగారు ఏ గురు దగ్గరికి వెళ్ళినా నన్ను ధ్యానం చేయమని చెప్తారు, కానీ పిరమిడ్లో ధ్యానం చేయమని చెప్పలేదు వాళ్ళు, మరి మీరేంటి పిరమిడ్లో ధ్యానం చేయమంటున్నారే అని అడిగా. కరెక్టేనయ్యా, నీకు విషయం చెప్తావా వింటావా అన్నారు. ఏంటి సార్ అని. మరి నేను 1990లో ఈ సొసైటీ స్టార్ట్ చేశా. అప్పుడు పెట్టిన పేరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కాదు అన్నాడు. మరి ఏం పేరు పెట్టారన్న? బుద్ధా స్పిరిచువల్ సొసైటీ అని పేరు పెట్టాను అన్నాడు. మరి 92లో పేరు మార్చాను, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అని. ఎందుకు అలా మార్చారో అడిగాను. 92వ సంవత్సరంలో మా ఇంట్లో ఒక పుస్తకం నేను చదివా, ద సీక్రెట్స్ ఆఫ్ పిరమిడ్స్ అని. అందులో అంత పిరమిడ్ గొప్పతనం గురించి రాశారు. అప్పుడు నేను మా ఊళ్ళో కార్పెంటర్ని పిలిచి ఒక చిన్న వుడ్ పిరమిడ్ తయారు చేసి ఇస్తావా అని అడిగా. ఆ కార్పెంటర్ నాకు చిన్న వుడ్ పిరమిడ్ తయారు చేసి ఇచ్చాడు. నేనేం చేశా, ఆ వుడ్ పిరమిడ్ లో 2 టమాటాలు పెట్టా, బయట 2 టమాటాలు పెట్టా. గమనించా, బయట పెట్టిన 2 టమాటాలు 2 రోజులకే పాడైపోయాయి. పిరమిడ్ లో పెట్టిన 2 టమాటాలు 2 నెలలు కూడా ఫ్రెష్ గా తాజాగా ఉన్నాయి. అవునా? ఈయన గురుగారు ఈ జాన్లోకి వచ్చిన తర్వాత గడ్డం వచ్చిందంటే ఆయనకి, అంతకుముందు గడ్డం లేదంటే ఆయనకి. రోజు షేవింగ్ చేసుకునేవాడు ఆయన. మార్కెటింగ్ సేల్స్ ఆఫీసర్ కదా, మగవాళ్ళకి తెలుసు బ్లేడ్ తో షేవింగ్ చేసుకుంటారు. మరి షేవింగ్ చేసుకుంటే బ్లేడ్ పదం పోతుందా? ఈ సుభాష్ పత్రి ఏం చేసేవాంట, పగులిపోయిన బ్లేడ్ తీసుకెళ్తే ఆ ఉడ్డు పిరుగులు పెట్టేవాట. దాని మళ్ళా షార్ప్నెస్ వచ్చేదంట. ఆయన బ్లేడ్లో కొనుకెళ్ళరా అన్నాడు. నాకు అది కూడా అర్థమైపోయింది. అప్పుడు అర్థమైపోయింది ఏదో శక్తి ఉంది ఈ పిరమిడ్లోని. అప్పుడే నేను భీమిరెడ్డిని అడిగా, ఓ భీమిరెడ్డి గారు నాకు ఒక పిరమిడ్ కట్టిస్తారా అని. అప్పుడు కర్నూలులో భీమిరెడ్డి ఫస్ట్ పిరమిడ్ కట్టించాను నాకు. అవునా? నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఆదివారం ధ్యానం చేసేవాళ్ళంట. 40 మంది 50 మంది వాళ్ళు వస్తేనే వెళ్ళి ఆ పిరమిడ్ ఒక గంట సేపు ధ్యానం చేసి రా నా దగ్గరికి వెళ్ళి పిలిచేవాళ్ళు, చెప్పేవాళ్ళు. వీళ్ళందరినీ పంపించేవాళ్ళు 40 మంది 50 మంది. అక్కడితో గంట ధ్యానం చేసి వచ్చేవాళ్ళు. వాళ్ళు చెప్పండి పిరమిడ్ లో ధ్యానం చేసిన ఎలా ఉంది అని అడిగేవాడిని నేను. గురువు గారు మీరు ఇక్కడ ధ్యానం చేసేటప్పుడు మాతో 1 గంట కూర్చున్నప్పుడు మాకు 30 గంట ఆలోచనలు వచ్చేదండి. 1/2 గంట ఆలోచన వేస్తూ ఉండేవాళ్ళం. ఆ పిరమిడ్ లో ధ్యానం చేసినప్పుడు మాకు 1/2 గంట ఆలోచనలు వచ్చాయి, 30 గంట ఆలోచన పరిస్థితిలో ఉన్నాం సార్. అబ్బో భలే ఉంది సార్ ఆ పిరమిడ్ లో ధ్యానం. మీరు ఇక్కడ ధ్యానం చేయించేది మాలో విశ్వమయ ప్రాణశక్తి కొద్దిగా ప్రవేశించేది, కానీ ఆ పిరమిడ్ లో ధ్యానం చేసినప్పుడు మాకు ఎంత విశ్వమయ ప్రాణశక్తి ప్రవేశించింది సార్. అబ్బో అబ్బో సార్, ఇక్కడ కూర్చుని మాకు అనుభవాలు వచ్చే తక్కువగా ఉండి అక్కడ కూర్చుంటే మాకు ఎన్ని అనుభవాలు సార్, కలర్స్ కనిపిస్తాయి, విజన్స్ కనిపిస్తాయి, బాడీ తేలికైంది, బరువు ఎక్కింది, అబ్బో ఎన్ని అనుభవాలు వచ్చాయి మాకు. భలే ఉంది సార్ ఆ పిరమిడ్ అని చెప్పేవాళ్ళు. అప్పుడే నేను ఈ సొసైటీని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని పేరు పెట్టాను. అప్పుడే నేను అన్ని ఊళ్ళలో పిరమిడ్ కట్టించాలనుకున్నానయ్యా అన్నాడు. పిరమిడ్ అంటే తెలుగు పదం అనుకుంటున్నావా అన్నాడు. అవును. కాదు, చెప్పుకో అందరికీ, అది లాటిన్ వర్డ్, నాకు తెలుగులో కావాలి, మీ లాటిన్ పదం నాకు వద్దు అన్న. మరి తెలుగులో చెప్పండి ఆ పిరమిడ్కి ఏమని పిలుస్తారన్న. లాటిన్ లో పెర్ర అంటే తెలుగులో అగ్ని అని అంటారయ్యా. లాటిన్ లో అమిట్ అంటే తెలుగులో మధ్యమం అంటారయ్యా. తెలుగు వాళ్ళు ఏమని పిలవాలంటే అగ్ని మధ్యమం అని పిలవాలి. వాళ్ళు తెలుగు మాట్లాడాలి. వాళ్ళు నీవు హైదరాబాద్ లో అగ్నిలోకి ఏమైనా వస్తువు వేస్తే అగ్ని ఏం చేస్తుందో నీకు తెలుసా అన్నాడు. తెలుసు అని. ఏం చేస్తుంది? దహించేస్తుంది, కాల్చేస్తుంది అన్న. ఖమ్మంలో కూడా ఎవరైనా గోదాదేవి అగ్ని మధ్యంలో వెళ్ళి బాగా ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ గోదాదేవి అనే అగ్ని మధ్యమం వారిలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని, అజ్ఞానాన్ని దగ్ధం చేస్తుంది. అదే గోదాదేవి అగ్ని మందిరం గొప్పతనం. దాని గొప్పతనం అదంట, అగ్ని మధ్యమం గొప్పతనం. మనలో ఉన్న అజ్ఞానం కానీ అనారోగ్యం కానీ అక్కడ దగ్ధమైపోతుంది. అంత శక్తి ఉంటుంది అందరికి. అవునా కదా? మరి పిరమిడ్ అంటే ప్రార్థన చేసే చర్చి కాదు, నమాజ్ చేసే మసీద్ కాదు, పూజలు చేసే దేవాలయం కాదు. అది ఆనంద నిలయం, అది శక్తి నిలయం, అది ఆరోగ్య నిలయం. ఎవరైతే పిరమిడ్లు వెళ్ళి బాగా ధ్యానం చేస్తుంటారో
వారు వీలైనంత ఎక్కువ ఆత్మానందంలో ఉంటారు, వీలైనంత ఎక్కువ విశ్వశక్తిని పొందుతుంటారు. ఎంతటి తీవ్ర రోగాలనైనా అతి స్వల్ప కాలంలోనే నయం చేసుకోగలరు. బాగా గుర్తు పెట్టుకోవాలి, పిరమిడ్ అంటే అది ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అక్కడ ధ్యానం చేస్తుంటే ఎలా ఉంటుందంటే ఎంత ఆత్మానందంలో ఉంటామో మనం చెప్పలేము. అది ఎంత విశ్వమయ ప్రాణశక్తి ఎక్కువ పొందుతూ చెప్పలేము. ఎలాంటి జబ్బులు రోగాలు ఉన్నా సరే అక్కడ చేస్తే ధ్యానం ఖచ్చితంగా ఆ రోగాల నుంచి బయటపడవచ్చు. అంత శక్తి ఉంటుంది ఆ పిరమిడ్కి అన్నమాట. అవునా? చివరిగా ఒక చెప్పి ముగిస్తా. నేను మన ఒక పిరమిడ్ ఓపెనింగ్కి వెళ్ళా ఒక 2 months బ్యాక్ కృష్ణా జిల్లాలో. గురుగారు నాకు స్పెషల్ మెసేజ్ ఇవ్వండి పిరమిడ్ గురించి సుభాష్ పత్రిని అడిగారు. ఒక స్పెషల్గా ఉండాలండి. నేను ఒక 1 year నుంచి గమనిస్తున్న హైదరాబాద్ మా ఊళ్ళో కరెంటు బస్సులు వచ్చాయి. మా ఊళ్ళో ఎలక్ట్రిక్ బస్సెస్ అంటాం మేము. అవి ఏం చేశారు తెలుసా, డిపోలోకి వెళ్ళి కరెంట్ ఛార్జ్ చేసుకుంటాయి. అవునా? పొద్దున్న లేస్తాను మా హైదరాబాద్ రోడ్లో రయ్యని పరిగెత్తుతుంటాయి. అవునా? రాత్రి అయితే తుస్ కదా. అరే నీకు ఇంగ్లీష్లో మెసేజ్ ఇస్తారా అన్నాడు సుభాష్ పత్రి. ఇవ్వండి సార్. పిరమిడ్ మీన్స్ ఇట్ ఈస్ ఎ ఛార్జింగ్ పాయింట్ ఆఫ్ ECW. మన హార్ గుర్తుపెట్టుకున్నారు. పిరమిడ్ మీన్స్ ఇట్ ఈస్ ఎ ఛార్జింగ్ పాయింట్ ఆఫ్ ECW. ప్రతి వ్యక్తిలో 3 ఉంటాయంట. ఏంటవి? ECW. A మీన్స్ ఎనర్జీ, C మీన్స్ కాన్షియస్నెస్, W మీన్స్ విజ్డమ్. ప్రతి వ్యక్తిలో ఈ 3 ఉంటాయి. ఫస్ట్ ఎనర్జీ అంటే శక్తి, రెండోది కాన్షియస్నెస్ అంటే చైతన్యం, మూడోది విజ్డమ్ అంటే జ్ఞానం. ఎవరైతే ఆ పిరమిడ్ లో బాగా ధ్యానం చేస్తుంటారో వారిలో ఉన్న ఎనర్జీ ఫుల్ ఛార్జ్ అవుతా ఉంటుందంట. వారిలో ఉన్న కాన్షియస్నెస్ ఫుల్ ఛార్జ్ అవుతా ఉంటుందంట. వాళ్ళలో ఉన్న విజ్డమ్ ఫుల్ ఛార్జ్ అవుతా ఉంటుందంట. అవునా? వాళ్ళు బయటకు వస్తానే 2 గంటలు ధ్యానం చేసి ఎలా ఉంటారు తెలుసా, ఫుల్ ఛార్జింగ్ లో ఉంటారంట. దేంతో? ఎనర్జీతో, కాన్షియస్ తో, విజ్డమ్ తో. ఆ రోజంతా వాళ్ళు ఫుల్ జోష్. రాత్రి అయితే తుస్. అందుకే నాకు ప్రతి ఇంట్లో ఛార్జింగ్ పాయింట్ కావాలరా మనోహర్, ఆ యాకాచార్య చెప్పు కట్టించుకోరా ఛార్జింగ్ పాయింట్ అని చెప్పాడు. యాకాచార్య ఎవరో ఉన్నారంటే ఆయన చెప్పాలి. ఓ యాకాచార్య పిరమిడ్ అంటే కట్టివా? థ్యాంక్స్.